సృజన్ గారు హాయ్ అండి. సార్ నమస్తే. సార్ ఏంటంటే చాలా రిలేటబుల్గా ఉండే కాన్సెప్ట్ని తీసుకొచ్చారండి. జనరల్గా ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద స్టోరీస్ ఫిక్షన్ నుంచి వస్తుంటాయి. మీరు చాలా రిలేటబుల్గా ఉండే పాయింట్ని పట్టుకున్నారు. మాకు ఎక్కడ బాగా అనిపించిందంటే చదువుకున్నాడు చేస్తే గేదెలు కాస్తారంటారు, చదువుకున్నాడు చేస్తే డైరీ పెట్టుకున్నాడు అంటారు. ఇద్దరు చేసేది ఒకటే పని. సో కానీ మనం సమాజం చూసే దృష్టి వేరేగా ఉంటుంది. ఆ గేదెలు గాయటాన్ని చదువుకున్నాడు చేస్తే డైరీ పెట్టుకున్నాడు చాలా మంచి పని చేస్తున్నాడు అంటారు. అదే ఫార్మింగ్ చేస్తే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు, మనం అంటే రైతు అంటారు. సో కాన్ఫ్లిక్ట్ పల్లెటూళ్ళలో అంటే ఫార్మర్స్గా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అవుద్దండి. ఫార్మర్స్గా ఈ జనరేషన్ ఎందుకు ఉండట్లేదో కూడా ఒక కరెక్ట్ రీజన్ పట్టుకున్నారు. సో వెరీ గ్రేట్ఫుల్ టు యూ, ఎందుకంటే అంత రూటెడ్గా వెళ్ళి స్టోరీ చెప్పగలిగారు. అవును సార్, అది మీరు చెప్పిన పాయింట్ రైట్ సార్. అది అసలు మేజర్గా ఈ సినిమా చేయడానికి బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఒకటి ఉంది. ఏంటంటే యంగ్ జనరేషన్ పల్లెటూరులో వ్యవసాయం వదిలేస్తున్నారు. అయితే దానికి మనం ఏం చేయలేము, కానీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా నేనేం చేద్దాం అనుకున్నానంటే స్క్రీన్ మీద కుర్రోడు వ్యవసాయాన్ని నమ్మి వ్యవసాయం చేస్తూ ఉంటే కొంతమందికి అది చాలా సరదాగా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది, ఆ లైఫ్ కనిపిస్తుంది. సో ఆ రకంగా అంటే ఆల్మోస్ట్ 2 decades అయిపోయింది సార్ స్క్రీన్ మీద రైతుని హీరోగా చూసి. అవును సార్, అవును అవును. అది ఇంతకు ముందు మనం కృష్ణ గారు వాళ్ళు ఉన్నప్పుడు ఉండింది ఇవి. మీరు రైతుని హీరోని చేశారు, థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఏంటి సార్ అంటే ఆల్మోస్ట్ చాలా పోగొట్టుకున్నానని చెప్పారు ఫైనాన్షియల్గా, అంటే మెంటల్గా కాదు. సో ఏంటి ఇంత స్ట్రగుల్స్లో కూడా ఈ జర్నీ కంటిన్యూ చేయడానికి వాట్ ఈస్ యువర్ మోటివేషన్? అదే సార్, నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడే డిసైడ్ అయ్యాను ఏంటంటే ఏవో ఒక సినిమాలు తీసేయకూడదు, ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ తీయాలి. వేరే మోటివేషన్ ఏం లేదు. క్రియేటివిటీ, కంటెంట్ అది జనాల్లోంచి రియల్ లైఫ్ సొసైటీలోంచి తీసుకురావాలి అన్నది మేజర్ ఎజెండా నాకు. కథ నేను చూసి శ్రీకాకుళం ఏరియాలో పెరుగున్నాను కనుక ఆ ఏరియాలో ఉన్న కథ నాకు చాలా బాగా అనిపించింది, ఆ మనుషులు చాలా బాగా అనిపించారు. అది చెప్పాలి అనుకున్నాను. రిలీజ్ అవుతుందో లేదో తెలియదు, కొత్త యాక్టర్సు. బట్ మనం సంకల్పం పెట్టుకొని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెడికేషన్ పెట్టి చేస్తే మంచి జరుగుతుంది అని ఒక్కటే నమ్మాను. అది రిజల్ట్తో సంబంధం లేదు, చేయాలనుకున్న సినిమా చేశాను అనమాట. సో ఇప్పుడు చూస్తే అలానే ఉంది. మధుశాలిని గారు రావడం కానీ అవన్నీ వీఆర్ హ్యాపీ. అంటే గీతా సైన్ గారి కోసం కన్యాకుమారి కోసం గీతా సైన్ అంటే అర్థం కాదు సార్. అలా అంటే ఫస్ట్ కథ అనుకున్నారా, లేకపోతే కథలోంచి వచ్చారా, ఈవిడతో సినిమా చేద్దామని కన్యాకుమారి? లేదు సార్, నేను అసలు ఫస్ట్ కథే, అసలు యాక్టర్స్తో సంబంధం లేదు. తిను ఉండింది ఫస్ట్ ఏం ఫిల్మ్ చేస్తున్నావు అంటే ఇలా చెప్పాను. బట్ తను ఎప్పుడు నాకు నేను ఆడిషన్ చేస్తానని తన మొక్కమోటంకి అడగలేదు, నేను తను చేయలేదులే అని వదిలేసాము. చాలామందిని చూసాము. దాని తర్వాత తను ఒక్క ఆడిషన్ ఇస్తాను చూడండి అంది. సో ఆడిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు వి ఫెల్ట్ గుడ్ అనమాట. మళ్ళీ ఇంకొకసారి ఆడిషన్ చేయించాము. దాని తర్వాత వి టుక్ కేర్. మధుశాలిని గారు, సో ఈ సినిమా ప్రజెంట్ చేయడానికి మీ పర్సనల్ రీజన్ చెప్పారు, కానీ సినిమా ప్రజెంట్ చేయడానికి చాలా ఫైనాన్షియల్ రీజన్స్ కూడా అవసరం అవుతాయి. దానికి మోటివేషన్ ఏంటి? అంటే ఈ సినిమా ముందుకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు చాలా అన్సర్టనిటీస్ చూస్తున్నాం ఇండస్ట్రీలో. సో థియేటర్స్కి ఆడియన్స్ రావటం కూడా తక్కువైందని అంటున్నారు, బట్ కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు ఎప్పుడు గెలుస్తూనే ఉన్నాయి. వాట్ ఈస్ యువర్ గట్ ఫీలింగ్? మీరు అన్నట్టు ఆయన ఎలా కష్టపడ్డారో నేను అలాగే కష్టపడ్డానండి. అన్నీ పూలప్ చేసుకుని ఐ వాంటెడ్ టు extend our full support ఈ టీమ్కి, బికాస్ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ అది చెప్పి ఏదో రిపిటేటివ్గా నాకు అనాలని లేదు. బట్ ఒక లవ్ స్టోరీని మనం ఎన్నో లవ్ స్టోరీస్ అంటే ఒక రిచ్ గర్ల్, డిఫరెంట్ కాంబినేషన్స్, అన్ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్ ఇవన్నీ చూసేసాం. బట్ ఇంత ఒథెంటిక్గా ఫార్మర్స్ కానివ్వండి, లేకపోతే అగ్రికల్చర్ గురించి ఆ రియల్ ఎమోషన్ ఏదైతే నేను ఎప్పుడైతే చూసానో ఆన్ స్క్రీన్, నాకు అది చాలా బాగా అనిపించింది. బికాస్ మనందరికీ సొసైటీలో డాక్టర్స్ కావాలి, లాయర్స్ కావాలి, పోలీస్ వాళ్ళు కావాలి, అందరు కావాలి. అలాగే రైతులు కూడా అంతే ఇంపార్టెంట్. అదేమీ చిన్నది కాదు. దాన్ని
మిగతా వేరే వేరే పొజిషన్స్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తారో అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ రైతులకి ఇవ్వాలి అని నేను నమ్ముతాను. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఫస్ట్ మనం తిండితో స్టార్ట్ చేస్తాం. వాళ్ళు లేకపోతే దెర్ ఇస్ నథింగ్ ఫర్ అస్ అని నా అభిప్రాయం. అండ్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ స్టోరీ అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే అద్భుతంగా చేశారు. వెన్ ఇట్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ అంత ముచ్చట్గా ఉన్నప్పుడు హౌ కుడ్ ఐ హోల్డ్ బ్యాక్ అండ్ నాట్ గివ్ ఇట్ మై ఆల్. సో ఆ ప్రాసెస్లో ఐ థాట్ లెట్స్ గో ఆల్ అవుట్ విచ్ ఎవర్ పాసిబుల్ వే. అండ్ మేము 27కి రావడానికి కారణం, వినాయక చవితికి రావడానికి కారణం కూడా అదేనండి. బికాస్ ఫెస్టివ్ సీజన్, ప్రతి ఇంట్లో వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు, మంచి టైం స్పెండ్ చేయాలనుకుంటారు. అలాంటి టైంలో ఇలాంటి ఒక మూవీ వస్తే ఐఎమ్ షూర్ దే విల్ ఆల్సో బీ వెరీ వెరీ హ్యాపీ. అండ్ yeah, it's not just about what we are bringing to the table. I'm very confident that we are coming with a beautiful story. Madhu garu, yeah, hi, చెప్పండి. myself Hema Mali here. సో హాయ్ హేమజీ. సో యాక్చువల్లీ ట్రైలర్ నిజంగానే చాలా చాలా బాగుంది. ఆ క్యాప్షన్ పెట్టినట్టు ఆర్గానిక్ ప్రేమ కథ ఏదైతే ఉందో అదంతా యాప్ట్గా సెట్ అయినట్టుంది. బట్ మేము కితకితల్లో చూసి చాలా ఎంజాయ్ చేసాం. మీ రోల్ కావచ్చు, మీ క్యారెక్టరైజేషన్ కావచ్చు. ఇందాక శ్రవంతి గారు చెప్పినట్టు అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నారు, ఏం చేంజ్ అవ్వలేదు. బట్ ఇన్ని రోజులు ఏమైపోయారు, మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది? అండ్ ఈ సినిమాని ప్రజెంట్ చేశారు అండ్ ఫర్దర్గా ఏదైనా డైరెక్షన్ సైడ్ కూడా వెళ్దామని ఉందా? వాట్ ఈస్ యువర్ థాట్? యాక్చువల్లీ అండి, నన్ను అందరూ అడుగుతారు గ్యాప్ వచ్చింది అని. థింగ్ ఇస్, నేను చాలా పిక్కి. అన్నీ అంటే చిన్నప్పుడు తెలియక ఏది పడితే అది చేసేసి చేతులు కాల్చుకుని అర్థమైంది ఏంటి అంటే, ఏది పడితే అది చేయకూడదు. నచ్చిన ఫిల్మ్ దట్ యూ కనెక్ట్ విత్, దట్ యూ థింక్ యూ కెన్ డూ జస్టిస్, పిక్ దో స్క్రిప్ట్స్. దానివల్ల నేను చాలా పిక్కిగా చేయడం మొదలు పెట్టాను. అండ్ అఫ్ కోర్స్ తెలుగులో గూఢచారి వాజ్ మై లాస్ట్ థియేట్రికల్ రిలీజ్. దాని తర్వాత నేను వెబ్ సిరీస్ చేశాను, క్రిష్ గారిది నైనాస్ చేశాను, ఎక్స్పైరీ డేట్ శరత్ మార్క్ గారు ప్రొడ్యూస్ చేశారు. అండ్ తమిళ్లో బాలా గారు ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశారు, విచిత్రన్ అని, అది మలయాళం మూవీ రీమేక్. అండ్ ఇంకొక ఫిల్మ్ రేంజర్ అండ్ సిబిరాజ్తో తమిళ్లో చేశాను. సో ఇన్ ద మీన్ వైల్ నేను వేరే లాంగ్వేజెస్కి వెళ్ళి వేరే ఫిల్మ్స్ చేస్తున్నాను. బట్ యా, తెలుగులో దిస్ హెస్ బిన్ ఆఫ్టర్ గూఢచారి, this will be my presentation. And ఇది కాకుండా there's another film that I produced and directed andi, that is under post production. Soon I'll come forward with that as well. Okay, yeah, all the very best. Thank you. Srujan garu, so thank you so much andi for bringing such kind of content. నాకు మెయిన్లీ లాస్ట్ డైలాగ్ బాగా నచ్చింది. బర్రెని నిన్ను ఒకేలా చూస్తాను అన్నది, దట్ వాజ్ గేదెని. సో దట్ వాజ్ లైక్ ప్యూర్ ఆర్గానిక్, అక్కడే కనిపించింది అనమాట. అయితే టైటిల్ చూసుకుంటే సీతాకోక చిలుకలో అది పెట్టడం వల్ల అంటే లైక్ యు ఆర్ షోకేసింగ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్, ఒక బటర్ఫ్లై ఆర్క్ ఉంటుంది అన్నది చూపించడం వల్ల అలా డిజైన్ చేశారా, లేదంటే ఏంటి? యా, దెర్ ఇస్ అన్ ఐడియా బిహైండ్ ఇట్. అవునండి, బేసిక్గా పంట పొలాల్లో యాక్చువల్గా సీతాకోక చిలుకలు ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయండి. మనం బేసిక్గా బయట తిరుగుతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి, కానీ పంట పొలాల్లో చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. కన్యాకుమారి, ఈ బేసిక్గా ఈ ఫిల్మ్ తిరుపతి అనే అబ్బాయి ప్రేమించిన కన్యాకుమారి అనే అమ్మాయి సినిమా. ఇట్ లవ్ స్టోరీ అని కాదు, ఇదేంటంటే ఒక తిరుపతి అనే రైతు ప్రేమించిన కన్యాకుమారి సినిమా. ఇట్స్ ఆల్ అబౌట్ కన్యాకుమారి. ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద కనుక అలా పెట్టాను అనమాట. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ మేడం. సో మీ డైలాగ్ డిక్షన్ చాలా బాగుంది. అండ్ మెయిన్లీ ఆ సారీ సేల్ చేసే డైలాగ్ చాలా చాలా బాగుంది. ఎన్ని టేకులు తీసుకున్నారు, ఎన్ని రోజులు రిహార్స్ చేశారు? యాక్చువల్లీ అది ఒక 2 daysలో షూటింగ్ స్టార్ట్ అన్నప్పుడు యాక్చువల్లీ స్క్రిప్ట్లో అది లేదు. సో మేము షాపింగ్ మాల్కి వెళ్ళి నేను ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాను, శారీ ఫోల్డింగ్స్ అవన్నీ. సేల్స్ గర్ల్తో నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అక్కడ సార్ అన్న ఒక సీన్ పెట్టారు నార్మల్, కానీ శారీస్ అలా చెప్పడం కాదు, ఇట్ వాజ్ అ డిఫరెంట్ సీన్. సార్ అన్నారు వెళ్ళి అడగండి ఒకసారి, టైప్స్ ఆఫ్ శారీస్ ఒకసారి అడిగి నోట్ డౌన్ చేసుకొని నాకు చెప్పండి అన్నారు. సో నేను వెళ్ళి నోట్ డౌన్ చేసి సార్కి చూపిస్తే ఆయనకు ఐడియా వచ్చింది, ఇది కంటిన్యూస్గా చెప్తే బాగుంటుంది కదా అని. యాక్చువల్లీ ఆయనకి నేను చెప్పేటప్పుడు నేను చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. తను బేసిక్గా చాలా ఫాస్ట్ మాట్లాడుతుందండి. నేను షూట్ చేస్తున్నాను, తనకి నువ్వు వెళ్ళి నోట్ చేసుకోరా జస్ట్ వాళ్ళ దగ్గర అంటే, నేను షూట్ చేస్తుంటే నాకు వినిపిస్తుంది సింథటిక్ గ్రేప్ సిల్క్ అనేది తను రాస్తుంది అనమాట. ఏదో ఒకసారి చెప్పు అంటే చెప్పింది. ఐ థింక్ ప్రాక్టీస్ అయ్యి వీళ్ళు షూట్ ఇట్ అన్నాము. ఒకటి ఫస్ట్ టేక్ చేసేసింది, యాక్చువల్గా ఫస్ట్ టేక్ చేసేసింది.
నాకు ఎందుకైనా సేఫ్ సైడ్ అని చెప్పి మళ్ళీ బ్రీత్ ఉంటుంది కదా, ఎందుకైనా అని మళ్ళీ మళ్ళీ చేయించా. చాలా క్విక్, ఐ థింక్ ఆఫ్టర్నూన్ పెట్టాం, మార్నింగ్ అనుకున్నాం ఆఫ్టర్నూన్ యా షూట్ సో ఈ రోజు నుంచి షూట్ స్టార్ట్ అన్నప్పుడు దట్ వన్ ఎర్లీ మార్నింగ్ నేను కూర్చొని నేర్చుకున్నాను ఆ డైలాగ్స్ అన్ని. అండ్ ఫస్ట్ టేక్లో వచ్చిందండి. కానీ ఈ డైలాగ్ ఏంటంటే ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఆవిడలాగా చెప్పాలి, నాకు అన్నీ తెలిసినలాగా. లోపల చాలా భయం ఉంది మర్చిపోతానని, కానీ బయట మాత్రం చాలా ఈజీతో చెప్పాలి. సో అది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. సో వి టుక్ ఫ్యూ టేక్స్, బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ వచ్చింది. థ్యాంక్ యూ అండి. గీతా గారు, గీతా సైని హాయ్. టైటిల్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, మీ రియల్ లైఫ్కి ఎంత రిలేటబిలిటీ ఉంటుంది? ప్లస్ an ఆర్గానిక్ ప్రేమ కదా అని క్యాప్షన్ పెట్టారు. వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద క్యాప్షన్? నాకు ఎంత రిలేటబుల్ అంటే ఐ వోంట్ సే కంప్లీట్ ఆపోజిట్ అని చెప్పాను. కొన్ని రిలేటబిలిటీ ఉన్నాయి. ఏంటంటే కన్యాకుమారి చాలా అంబిషియస్ అండి, నేను కూడా అంబిషియసే. తను చాలా కన్యాకుమారి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, నేను కాదు. ఐ థింక్ ఓన్లీ వన్ పాయింట్లో చాలా అంబిషియస్ దగ్గరే అదొక్కటే అండి. అండ్ ఆర్గానిక్ లవ్ స్టోరీ ఎందుకంటే క్యారెక్టర్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. అండ్ సిచ్యువేషన్స్ కూడా క్యారెక్టర్స్ ఎలా ఫీల్ అవుతున్న లాగా ఉంటాయి అనమాట. అంటే ఏదో ఒకటి పెట్టేసాం సిచ్యువేషన్ లాగా ఉండదు. సో వాళ్ళ ఇమోషన్స్ త్రూ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతుంటాయి. ఆ సిచ్యువేషన్స్ నుంచి అలా స్టోరీ అవుతూ ఉంటుందండి. సో అది. అండ్ దేర్ ఆర్ ఐ థింక్ ఐఎమ్ షూర్ ఇంకా ఆర్గానిక్ ఆ క్యాప్షన్ పెట్టడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఒక కథ అల్లాలి, కమర్షియల్గా ఈ ఎలిమెంట్ పెట్టాలి, అలా పెట్టలేదు. లవ్ స్టోరీ నార్మల్గా మన బయట జరిగే లవ్ స్టోరీస్లో కూడా ఇది ఉంటుంది. సో ఆ న్యాచురల్గా పుట్టిన లవ్ స్టోరీ ఇది, అందుకని ఆర్గానిక్ అని పెట్టా. రైతు, బేసిక్గా రైతు వాడి నుంచి వచ్చింది. ఈ క్యారెక్టర్స్ డిజైన్ చేసినప్పుడు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చూసి రాశారా, లేదు కంప్లీట్లీ ఫిక్షనలా? రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చూసి రాసిందానండి. రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చూసి చెప్పాను కదా, నేను అక్కడ ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూశాను. ఐ ఫెల్ట్ బ్యాగ్ వేసుకుని ఎర్లీ మార్నింగ్ ఒక రోడ్లో వెళ్ళిపోతూ ఉండేది. నేను యాక్చువల్గా ఈ అమ్మాయి టీజర్లో కూడా షార్ట్ ఉంటుంది, అదే రోడ్డు మీద అదే ప్లేస్లో ఈ అమ్మాయి అలాంటి కైండ్ ఆఫ్ బ్యాగ్తోనే తీశాను నేను. సో అదే ప్లేస్లో తీశాను నేను, ఎక్కడైతే ఇన్స్పైర్ అయ్యాను. గీత గారు మేడం, ఇక్కడ స్లాంగ్ కంప్లీట్గా డిఫరెంట్. అంటే మీరు ఉన్నది వేరు, కంప్లీట్ అక్కడ స్లాంగ్ డిఫరెంట్ ఉంది. సో డైరెక్టర్ గారు అక్కడి నుంచి వచ్చిన ఆ స్లాంగ్ పట్టుకుని మాట్లాడాలని చాలా డిఫరెంట్, యాక్సెప్ట్ చేయాలి పీపుల్. సో దానికోసం ఎంతవరకు యూ డిడ్ హోంవర్క్ చేశారు? ఎలాంటి డైలాగ్స్ గురించి విచ్ యూ ఫెల్ట్ డిఫికల్ట్ సేయింగ్? యాక్చువల్లీ అంటే సార్ ఫ్రమ్ శ్రీకాకుళం కాబట్టి డైలాగ్స్ అన్నీ నేను రికార్డ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకున్నానండి. దాని తర్వాత యాక్చువల్లీ షూటింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ షూట్ చూడడానికి అందరూ విలేజర్స్ వచ్చేవాళ్ళు. సో షూట్ గ్యాప్లో నేను వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడేదాన్ని. సో అలా నేను వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారని యాక్చువల్లీ మోర్ అబ్జర్వేషన్ వెంట్ ఇంటూ ఇట్ అండి. అయితే సో అదే తనకి షూట్ ముందే వచ్చేసేదండి. షూట్ ముందే కొద్ది రోజులు వాళ్ళతో ఉంటాను అని అలా వచ్చేది. మా ఊరు అలా తిరిగి వాళ్ళ ఇంట్లో కూర్చొని అవన్నీ పట్టుకుండేది అనమాట. షీ కెప్ట్ లైక్, అంటే వేరే వాళ్ళు అలా ఉంటారు. మనం బేసిక్గా ముందు రోజు వచ్చి నా హోటల్ ఎక్కడ ఏంటి అని ఎలా ఉంటుంది. బట్ తను ముందు ఒక 10 days ముందు వచ్చేది. తర్వాత ఎంత ఇన్వాల్వ్ అయిపోయింది అంటే, షూట్ అయిపోయింది, ఫిల్మ్ షూట్ అయిపోయింది, ఇంకా మరి షూట్ చేయమేమో అయిపోయింది అంటే ఏడ్చేది. ఈ క్యారెక్టర్ నుంచి నేను బయటకు వచ్చేయాలా అని ఏడ్చేది. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత షూట్కి వెళ్ళాం, దీంతో అయిపోయిందంటే మళ్ళీ ఏడ్చింది. రీషూట్ అంటే ఐ వాస్ ద వెరీ హ్యాపీయెస్ట్. రీషూట్ అంటే షీ వాస్ హ్యాపీ. ఆ క్యారెక్టర్ వదలాలని తనకి లేదు ఇప్పుడు కూడా. సృజన్ సార్, సో ఈ టీజర్ ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ప్రాజెక్ట్ని హోల్డ్ చేయడంలో కానీ, లేదు అంటే ఆ ప్రాజెక్ట్తో స్టిక్ ఆన్ అయి ఉండడం కానీ ఎంత టఫ్ అది? చాలా టఫ్ సార్ అది. కాకపోతే మనకి ఇష్టం కనుక చేస్తాము. నాకు ఎలా ఉండిందంటే, ఫిల్మ్ చేసేటప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చేసిన అన్నట్టు నేనేంటంటే, నాకైతే సినిమా నచ్చాలి, ఫుల్ సాటిస్ఫాక్షన్ రావాలి, ఇంకొక సినిమా ఉంది అని అనుకుని చేయకూడదు. దిస్ ఈజ్ ద ఫైనల్ థింగ్. నేను ఫైనల్ ఫిల్మ్ అనుకుంటే ఎలా చేయాలో అలా చేయాలనుకున్నా. అందుకని నేను కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా టఫ్. గీత్స్ అని చెప్పినట్టు చాలా రోజులు బాధపడిన ఉన్నాయి, హోప్ కోసం వెతికిన రోజులు ఉన్నాయి. ఇది ఎలా చేసామంటే, ఎవరైనా ఒక 30,000 ఇస్తే
ఆ 30,000తో ఏం వర్క్ చేయొచ్చు అని వర్క్ చేసాం. మీరు చూస్తే ఈ ఫిల్మ్లో సాంగ్స్ అన్ని నేనే రాశాను, అంటే వచ్చి కాదు డబ్బులు సేవ్ చేయొచ్చు అని. బట్ ఎక్కడ నేను టెక్నీషియన్స్ వైజ్ చూస్తే ఎవ్వరు కాంప్రమైజ్. ఇప్పుడు మన రవి నెడుమతి అని ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు తను. అంటే ఐ గాట్ ఆ మనసు పెట్టిన వాళ్ళే దొరికారు. నా ఎడిటర్ నరేష్, తను అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో ఉన్నాడు, హోల్ క్రియేటివ్ ప్రాసెస్లో ఉన్నాడు అనమాట. అలా దొరికారు కనుక చేయగలిగిన. ఎవరు లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. శాలిని, యా, ఈ ప్రాజెక్ట్కి ఏ టైంలో మీరు ఎంటర్ అయ్యారు? ఆల్మోస్ట్ అంటే వాళ్ళు ఒక టీజర్ రిలీజ్ చేసి కానీ లేదంటే ప్రొడక్షన్ స్టేజ్లో యూ మైట్ నాట్ బి పార్ట్ ఆఫ్ ద ఫిలిం కదా అప్పటికి. సో ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్లో మీరు ఎంటర్ అయ్యారు? అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ద వాల్యూ ఎడిషన్ యూ యాడెడ్ టు ద ఫిలిం? ఏ స్టేజ్లో ఎంటర్ అయ్యారు? ఐ థింక్ దే వర్ ఆల్మోస్ట్ డన్ అండి. జస్ట్ వన్ లాస్ట్ లెగ్ ఆఫ్ వర్క్ వాజ్ లెఫ్ట్. చిన్న వాళ్ళవి ప్యాచ్ వర్క్ సంథింగ్ లైక్ దట్. ఆ టైంలో నేను ఎంటర్ అయ్యాను. అండ్ see, more than me adding any value, my objective is to give them the right platform they deserve. Because ఎంతో మంది ఎన్నో సినిమాలు చేస్తారు, కరెక్ట్ ప్లాట్ఫామ్, కరెక్ట్ ప్రమోషన్స్ లేక రీచ్ కావు. సో మై అటెంప్ట్ హియర్ ఇస్ టు మీ అందరి ద్వారా టు మేక్ షూర్ దట్ ద వర్డ్ స్ప్రెడ్స్ అండ్ everybody watches this movie and enjoys it. Though నేను చివరి ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఎంటర్ అయినా కూడా నాకు ఈ కనెక్షన్ ఈ టీంతో ఎప్పటి నుంచో ఉన్నట్టు అని అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఎస్పెషలీ గీత్, when we see good performers on screen, especially నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది, హైదరాబాద్ పిల్ల, అండ్ ఇంత కష్టపడింది, ఇన్ని మంత్స్ అక్కడ ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ ఎలా ఫోల్డ్ చేయాలి, ఇంత డ్రిల్ అంతా చేసింది, మెథడ్ యాక్టింగ్ అంతా చేసేసింది అంటే ఇట్స్ అ కమెండబుల్ జాబ్. So my only attempt is to bring them in my capacity, na valla enta avutundo adi, and I request you all to promote this film and give it its due recognition that it needs. అంటే లాస్ట్ స్టేజ్ ఎంటర్ అయినప్పటికి కూడా ఫండ్స్ మొబిలైజేషన్ కంటే ఈ సినిమాని ఇందాక కుమార్ గారు అడిగినట్టు ఆ రిలీజ్ అనేది పెద్ద బిగ్గెస్ట్ ఆస్పెక్ట్ అది. సో వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ యూ గెట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఫర్ ద రిలీజ్ కానీ థియేటర్స్ విషయంలో కానీ? రిలీజ్ అంటే మేము యాక్చువల్లీ చాలా డిబేట్ చేసామండి ఎప్పుడు రావాలి, ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ వీకా నెక్స్ట్ వీకా, ఇన్ఫ్యాక్ట్ ఈ వీక్ కూడా మేము అనుకున్నాం. అండ్ దెన్ వీ రియలైజ్డ్ చాలా పెద్ద మూవీస్ కూలీ అండ్ వార్ వస్తున్నాయి, వార్ 2, అండ్ నెక్స్ట్ వీక్ ఇంకా వస్తున్నాయి. సో మేము కూడా 27th వచ్చేటప్పుడు ఇట్స్ నాట్ లైక్ we're the only film అండి, we're coming up with రవితేజ గారు's film and నారా రోహిత్ గారు's film. సో మాదొక చిన్న అటెంప్ట్. వీ హోప్ ఆ పెద్ద సినిమాల మధ్యలో we get people's attention and do it. సో ఆ రోజు రిలీజ్ చేయడానికి కారణం మా గట్ ఫీలింగ్ అండి, మా ధైర్యమే, బికాస్ we believe in the content. సృజన్ గారు, లాస్ట్ క్వశ్చన్ సార్, అంటే క్వశ్చన్ ఏం లేదు. సో అంతా బాగుంది, ప్రమోషన్స్ బాగున్నాయి, అండ్ సినిమా రిలీజ్ తర్వాత మీరు అమ్మేసిన రింగ్స్, చైన్స్ అన్ని మీకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. సో సూన్ థియేటర్స్ లో చూడబోతున్నాం కన్యాకుమారి, అండ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ కన్యాకుమారి. గీత్ సైని గారికి, మధుశాలిని గారికి అండ్ సృజన్ గారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి వచ్చిన